జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపుగా 8 లక్షల వరకు ఉన్నట్టు ఒక అంచనా అయితే ఉండదన్నమాట. ఈ 8 లక్షల మందిలో శాశ్వత ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అంటే ఇద్దరు కూడా కలిపి ఉండారనమాట. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నేరుగా పనిచేసేటటువంటి క్రమబద్ధమైనటువంటి ఉద్యోగుల సంఖ్య సుమారుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఉండాలి. వీళ్ళుగాక ఇదే స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పశ్చిమ బెంగాల్లో పనిచేస్తారు. ఇకపోతే ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుమారుగా 5.8 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్టు గత బడ్జెట్ గణాంకాలు అయితే చెబుతున్నాయి. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అలాగే మున్సిపల్ కార్మికులు, అలాగే పంచాయతీ రాజ్ ఉద్యోగులను కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందన్నమాట. ఉదాహరణకు పాఠశాల అంటే విద్యాశాఖలోనే లక్షలాది మంది సిబ్బంది అయితే పనిచేస్తారు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి డిఏ విషయానికి వద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగినటువంటి ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఇచ్చేటటువంటి అదనపు వేతనాన్ని డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ అని లేదా కరువు భత్యం అని చెప్పి పిలుస్తారన్నమాట. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగేటటువంటి జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి ఇది ప్రభుత్వ అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పెన్షనర్లకు అందించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సౌకర్యం అన్నమాట. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి అదనపు వేతనాన్ని డిఏ అని చెప్పి అంటారు. అదే పెన్షనర్లకు ఇచ్చేటటువంటి అదనపు వేతనాన్ని డిఆర్ అని చెప్పి అంటారన్నమాట. అర్థమవుతుందా? సరే, ఇక్కడ డిఆర్ అంటే కరువు భృతి అన్నమాట. పేర్లు వేరైనా సరే రెండు కూడా ఒకటే. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ప్రభుత్వం అందించేటటువంటి ఆర్థిక సహాయాన్నే డిఏ అని చెప్పి అంటారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన అలాగే జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా సంవత్సరానికి 2 సార్లు డిఏని అయితే సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు నాకు తెలిసినంత వరకు 58% డిఏ అయితే అందుతుంది. నాకు తెలిసి ఇదేంది జూలై 2025 నుంచి అమలవుతుంది అనమాట. ఇక జనవరి 2026 నుంచి అమల్లోకి రావాల్సినటువంటి డిఏ పెంపు పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం అయితే తీసుకున్నది. తాజాగా వచ్చినటువంటి ధరల వివరాల ప్రకారం ఈసారి 4% పెంపు ఉండొచ్చని, తద్వారా మొత్తం డిఏ 62%కి చేరుతుందని చెప్పేసి నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. డిఏ పెంపును ఆలస్యంగా ప్రకటించినప్పటికీ నిర్ణీత తేదీ నుంచి అంటే అప్పటి నుంచి లెక్కించి ఈ బకాయిలన్నింటినీ కూడా చెల్లిస్తారనమాట. అంటే ఇప్పుడు కదా మనం లెక్క తీసుకొచ్చింది, గతం అంతా వదిలేస్తాంలే, ఇప్పుడు ఏదైతే లెక్కేస్తారో దాన్ని అప్పటి నుంచి ఇస్తా వస్తారనమాట. అది డిఏకు సంబంధించినటువంటి అసలు కథ. అయితే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బేగం పోయిన బడ్జెట్లో ఉద్యోగులకు 4% డిఏ పెంచుతా ఉన్నట్టు ప్రకటించింది. ఇంకా మైనార్టీల సంక్షేమానికి ఏకంగా 5,500 కోట్ల రూపాయలు ప్రకటించింది. ఎంత? 5,500 కోట్ల రూపాయలు. ఇక అభివృద్ధి పనులకైతే కేవలం 180 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. నేనేదో అబద్ధం చెప్తున్నానని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లే, ఇది నిజం. అభివృద్ధి కార్యక్రమాలకు ఈ అభినవ శూర్పణఖ మమతా బేగం కేటాయించిన మొత్తం కేవలం 180 కోట్లు మాత్రమే. అదే మైనార్టీల సంక్షేమానికి ఏకంగా 5,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటికే మంజూరు కూడా చేసేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇస్తామన్నటువంటి ఈ డిఏ కావచ్చు అలాగే ఈ డిఆర్ను ఇప్పటి వరకు అయితే ఇవాళ పైపిచ్చి ఏంటంటే ఇంతకు ముందుగా హామీ ఇచ్చినట్టు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ కూడా చేయాల. అసలు ఇక్కడే కొన్ని బిత్రపోయే విషయాలు కూడా ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఇప్పటికి కూడా 6 లక్షల ఖాళీలు ఉన్నాయంట. ఎన్ని? 6 లక్షల ఖాళీలు. వాటన్నింటినీ భర్తీ చేస్తానని చెప్పి ఇంతవరకు ఆ పని అయితే ఈ మమతా బేగం చేయాల. దీంతో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులపైన పని భారం అయితే పెరిగిపోతుంది. అంతే కదా? ఇప్పుడు ఇద్దరు చేయాల్సిన పని ఒకరు లేకపోతే ఏమవుతుంది? ఒకరి మీదనే పడుతుంది. అట్లా అన్నమాట. ఒక్కొక్కరు ఇద్దరు పని చేయాల్సి వస్తుంది. అంటే ఒక పక్కనేమో పని భారం పెరుగుతుంది, మరో పక్కనేమో ఈ మమతా బేగం ఇస్తానన్న డిఏలు కూడా ఇవ్వాల. ఇక దీంతో పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కథం దొక్కినారు. అంతే కదా? కడుపు మండదయంగా మొన్న పెండింగ్ లో ఉన్నటువంటి ఈ కరువు భత్యం బకాయిల చెల్లింపు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్నైతే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ చెల్లించాలని అలాగే 2008 నుంచి పేరుకుపోయేటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో అయితే ఆదేశించింది. 2008 ఎప్పుడు? ఇది ఎన్నో సంవత్సరం? 2026. అప్పటి నుంచి ఇంకా పెండింగ్లు ఉన్నాయంటే ఇంకేం చెప్పాలా? ఈవిడ గారు ఏం పరిపాలన చేసినట్టు? ఈవిడ గారి హయాంలో ఏం బీకింది అంటాలే. సరే, ఫిబ్రవరి 5 నాటి ఆదేశాల ప్రకారం మార్చి 31 నాటికి 25
5% బకాయిలను చెల్లించాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఈ మమతా బేగం ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు అయితే తీసుకోలేదని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెండింగ్ డిఏతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి సుమారు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఈ ఉద్యోగుల సంఘాలు అయితే డిమాండ్ చేసినాయి. ఇకపోతే సంగ్రామి జౌతా మంచు, ఈ జౌతా మంచు అలాగే సర్కారీ కర్మచారి పరిషత్ వంటి ప్రధాన ఉద్యోగ సంఘాలు ఈ బంద్ కంతటి కూడా పిలుపునిచ్చాయి. అయితే మమతా బేగం ముందు ఇక్కడ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. బంద్ రోజున ఉద్యోగులందరూ కూడా సెలవును రద్దు చేస్తా ప్రభుత్వం ముందస్తుగా మెమోరాండం అయితే జారీ చేసింది. కారణం లేకుండా విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు 1 రోజు జీతం కోత విధించడమే కాకుండా వాళ్ళ సర్వీస్ బుక్లో డైసనన్గా నమోదు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే హెచ్చరించిందనమాట. అంటే మీరు చచ్చినట్టు రావాల్సిందే డ్యూటీకి, మీరు డ్యూటీ ఎగ్గొట్టి మేము బంధువులు లేకపోతే నిరసనలు అంటే మేము ఒప్పుకోము, ఖచ్చితంగా ఆ రోజు ఇవ్వాల్సినటువంటి ఆ సాలరీ ఏదైతే ఉంటుందో అది కట్ చేస్తాము అని చెప్పేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చింది. విధులకు హాజరు కాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి వేలాది మంది ఉద్యోగులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఎట్లా అంటే నీకు తెలియదా దానికి కారణము? నువ్వు అంత నంగవా? సాంప్రదాయాన్ని శుద్ధపోసని అని చెప్పి అంత శుద్ధపోసవా నువ్వు? వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారా నీకు తెలీదా? మళ్ళీ కథ ఏమి సిఫారసులు ఏమో ఏం బెదిరింపులు చూడండి. కాదులే, ప్రజల ఓట్లతో గెలిచి వాళ్ళ ఓట్ల ద్వారా అధికారాన్ని సంపాదించి ఇప్పుడు వాళ్ళ మీదనే జులుం చూపిస్తుంది. ఈ విధంగా వేలాది మంది ఉద్యోగులకు నోటీసులు అయితే జారీ చేశారు. సరైనటువంటి కారణం చూపని పక్షంలో వాళ్ళపైన తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి నిన్నటి బయోమెట్రిక్ అలాగే మాన్యువల్ అటెండెన్స్ రిపోర్టులు సేకరించి ఎవరైతే డ్యూటీకి పోలేదో వాళ్ళ జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా అందినాయి. అయితే ప్రభుత్వ బెదిరింపులకు మేము అసలు భయపడబోమని ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా తెగే చెప్పినాయి. అందులోనే ఎలక్షన్స్ వస్తాలా వాళ్ళు ఎందుకు భయపడతారు? బొచ్చు నువ్వు కాకపోతే ఇంకో గవర్నమెంట్ వచ్చేది, నీ నాయన లాంటి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళకు బాగా తెలుసు. మా జీతాలు కోత విధించినా పర్వాలేదు కానీ మా న్యాయపరమైనటువంటి డిఏ హక్కు కోసం పోరాటం మాత్రం ఆపమని చెప్పేసి వాళ్ళంతా కూడా స్పష్టం చేశారు. అవసరమైతే ఈ జీతాల కోత పైన మళ్ళీ కోర్టుకైనా వెళ్తాం కానీ మీకు మాత్రమే తలొగ్గే ప్రశ్న లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా సిద్ధమైపోయినారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తమ తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఈ అభినవ శూర్పణఖ మమతా బేగంకు ఓపెన్ ఛాలెంజ్ విసిరినారనమాట. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గెలిచినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు మమతా బేగం పరిస్థితి కూడా అట్లాగే తయారైందనమాట. అయితే మిత్రులారా, అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఈ ఉద్యోగుల గర్జన చూసి మమతా బేగం గుండెల్లో రైళ్లు ఎట్టే పరిగెత్తినాయి. అందుకే నిన్న ఆదివారం మార్చి 15వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సరిగ్గా 10 నిమిషాల ముందు ఈ మమతా బేగం సడన్ గా నిద్రలేసిందనమాట. అంటే ఏదో ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తాదనగా ఇన్నాళ్ళు కూడా ఉద్యోగుల నోటికాడ కూడు తీసేటువంటి ఈ అభినవ శూర్పణఖ ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ బకాయిలను విడుదల చేస్తా ఉన్నట్టు ఒక దిక్కుమాలినటువంటి ప్రకటన అయితే విడుదల చేసింది. ఎన్నికల నగారా మోగగానే ఉద్యోగుల కాళ్ళు పట్టుకోవడం చూస్తూ ఉంటే ఈవిడ గారి అధికారం ఊడిపోతుందని చెప్పేసి బహుశా ముందే అర్థమైపోయినట్టున్నది. అవునా కాదా మిత్రులారా? పశ్చిమ బెంగాల్లో సామాన్య ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మమతా బేగం అనుసరిస్తున్నటువంటి ఈ నియంత్రణతో పోకడలు ఎక్కడికి దారితీస్తున్నాయో చూశారు కదా. అటు మైనార్టీల బుజ్జగింపు కోసం 5,500 కోట్ల రూపాయలు కుమ్మరిస్తా, ఇటు కష్టపడి పనిచేసే ఉద్యోగుల పొట్టకొట్టడం ఎంతవరకు ధర్మం? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎన్నికల నగారా మోగే 10 నిమిషాల ముందు డిఏ ప్రకటన చేస్తే ఉద్యోగులు గతంలో జరిగినట్టు అన్ని కూడా మర్చిపోయి ఓట్లేస్తారని చెప్పేసి ఈ అభినవ శూర్పణఖ అయితే భావిస్తానేమో బహుశా. కానీ గుర్తుంచుకోండి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఉద్యోగుల ఆగ్రహం ఖచ్చితంగా ఈ మమతా బేగం సర్కారుకు ఒక బలమైనటువంటి హెచ్చరికే అవుతుంది. మిత్రులారా, ఈ అంశం పైన మీ స్పందన ఏంటి? ఎన్నికల ముందు ఈ మమతా బేగం వేసినటువంటి ఈ ఎత్తుగడను మీరు ఏ విధంగా ఏ కోణంలో చూస్తున్నారు? ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ పోరాటం సరైనదే అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? వెంటనే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వార్తలోని నిఖార్సైనటువంటి నిజాలు ప్రతి ఒక్కరికి చేరాలా కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.